తెలుగు రాష్ట్రాల్లో కాసేపట్లో 10th పరీక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు 5,09,000 మంది విద్యార్థులు హాజరవుతారు. ఏపీలో 7,25,000 మంది విద్యార్థులు 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు. తెలంగాణలో ఎగ్జామ్స్ ఏప్రిల్ 2తో ముగుస్తాయి. ఏపీలో ఈ నెల 30 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. ఇక తెలంగాణలో జరగనున్న 10th పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల్లో క్వశ్చన్ పేపర్లు తారుమారు, మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం విద్యార్థులు అందుకోగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లు రాయాలని సూచించింది. కాపీయింగ్కు పాల్పడితే డిబార్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఇప్పటి వరకు అమల్లో ఉన్న 5 నిమిషాల నిబంధనను ఎత్తివేసింది. ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. రైట్, ఇక 10th పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, మరి కొద్దిసేపట్లోనే 10th ఎగ్జామ్స్ ఏపీ తెలంగాణలో ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ నిర్వహణకు సంబంధించి అధికారులు తీసుకున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, ఏపీ తెలంగాణలో వైపు ఎన్నికల హడావుడి అయితే మొదలైంది, అలాగే మరోవైపు పరీక్షల హడావుడి కూడా మొదలైంది. అయితే ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయిన పరిస్థితి. దీంట్లో భాగంగా నేటి నుంచి ఈ రోజు నుంచి అయితే 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆ 2 రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు అయితే ఇప్పటికే పేర్కొన్న పరిస్థితి. అయితే ఇందులో భాగంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే గతంలో 10వ తరగతి ఫెయిల్ అయ్యి మళ్ళీ పరీక్ష ఫీజు చెల్లించుకొని వాళ్ళకి సంబంధించి అయితే 2,500 అలాగే 1,02,528 మంది అయితే ఈ ఎగ్జామ్ కి హాజరవుతున్నారు. అయితే ఈ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో CCTV కెమెరాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి పరీక్షా కేంద్రంలో CC కెమెరాలను ఏర్పాటు చేసినట్లుగా కూడా అధికారులు తెలిపారు. అయితే CC కెమెరాల రికార్డుల మధ్య 10వ తరగతి ప్రశ్న పత్రాలు అయితే సీల్స్ తెరుస్తారని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి ఈ యొక్క పోలీస్ స్టేషన్లకి దూరంగా ఉన్న ఎగ్జామ్ సెంటర్లకు పోలీసు భద్రత నడుమ ప్రశ్న పత్రాలను అయితే తరలించారు. అయితే పరీక్షా కేంద్రాల్లో ఎవరైనా అస్వస్థతకు గురైనా అలాగే చికిత్స అందించేందుకైతే AMM అయితే అందుబాటులో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే 10వ తరగతి పరీక్షలు జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే అమల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. పరీక్ష ముగిసే వరకు చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లను కానీ అలాగే అధికారులు మొత్తం ముగించేసిన పరిస్థితి. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు రావాలని కూడా అధికారులను సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఆయా పరీక్షా కేంద్రాల్లో దగ్గర DEO అలాగే MEOలతో సెల్ ఫోన్ నెంబర్లు ప్రదర్శించబడి ఉన్నాయి. ఏదైనా ఇతరత్ర సమస్యలు ఉన్నాయో ఆ విద్యార్థులు ఆ నంబర్లకి కాల్ చేయవచ్చు అని కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా అయితే ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.